హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు యామ్ని ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. మేమైతే యాగంటికి టెంపుల్కి అయితే వెళ్ళామండి. వెళ్ళే దారిలో మనకి చూస్తున్నారు కదా, అరుంధతి ప్యాలెస్ అయితే కనపడిందండి. మేమైతే అది విజిట్ చేయలేదు, ఇంకా టెంపుల్కి అయితే వచ్చేసామండి. చాలా అంటే చాలా బాగుంది మాట ఈ యాగంటి టెంపుల్. ఇదైతే ఉమామహేశ్వరుల టెంపుల్ మాట. శివయ్య అలానే శ్రీనివాసుడు కూడా ఉంటారు ఇందులో. ఈ యాగంటిది చాలా ప్రత్యేకత మాట. ఇందులో ప్రత్యేకంగా మహానంది ఉండిద్ది కదండి. ఈ యాగంటిలోనే ఈ ఉమామహేశ్వరి దేవస్థానంలో నందీశ్వరుడు పెరుగుతూ ఉంటారన్నమాట. సో ఇదైతే చూడండి, టెంపుల్ స్టార్టింగ్లో లోపలికి వెళ్తే ఇలాగా ఉండిద్ది టెంపుల్ అంతా. లోపలేమో వాటర్ అది ఉంది కదండి, కోనేరులాగా. చాలా అంటే చాలా బాగుంది మాట. మేమైతే ఈ సంవత్సరం ట్రిప్ వెళ్ళామండి, మా అక్క వాళ్ళ ఫ్యామిలీ మేము. చాలా టెంపుల్స్ వెళ్ళాము, కొన్ని అవి కూడా వీడియోస్ పెడతాను, డెఫినెట్గా చూడండి, ఓకేనా? ఇవైతే చాలా అంటే చాలా బాగున్నాయి అన్నమాట. అక్కడ కోనేరులో ఫిషెస్ అవి ఉంటే అవి కొంచెం తీసాను. ఇంకా కోనేరులో చాలా బాగుంది కదా అని ఒక వీడియో తీసుకున్నాను అన్నమాట. ఇదైతే లోపల ఎంట్రీకి మాట. లోపల అంతా ఈ స్టెప్స్ వైజ్గా వెళ్ళి లోపల టెంపుల్ అయితే ఎంట్రీ అయిద్దండి. ఇదేనండి లోపల. దీనికి ప్రత్యేకంగా చూడ్డానికైతే చాలామంది వచ్చారండి. చాలా బాగుంది కదా. కొండల్లో వెంకటేశ్వర స్వామి ఉన్నారు లోపల. ఆ స్టెప్స్ లోపల ఉంటారన్నమాట వెంకటేశ్వర స్వామి. ఇంకా అక్కడ స్టాచ్యూల అన్నీ బాగున్నాయండి ఈ ఉమామహేశ్వరి టెంపుల్లో. లోపలికైతే ఎంట్రీ అయిపోయామండి. ప్రతి ఒక్కరూ చూడవలసింది మాట ఈ యాగంటి టెంపుల్. అది చూపిస్తున్నాను చూసారా, అది అందులో ఆకాశ దీపం వెలిగిస్తారనమాట. ఇంకా పక్కన ఉన్న కోనేరులు, చిన్న చిన్న కోనేరులు ఉన్నాయండి. చాలా అంటే చాలా బాగుంది యాగంటి టెంపుల్. ఎవరైనా చూడకపోతే కనుక డెఫినెట్గా విజిట్ చేయండి. ఇదైతే నంద్యాల జిల్లా దగ్గర ఉందండి. నాకైతే బాగా నచ్చింది. నేనైతే ఇదే ఫస్ట్ టైము కదా వెళ్ళడం. బాగా అంటే చాలా బాగుంది. కొండల మధ్యలో కోనేరులు, అలానే టెంపుల్ అయితే అదిరిపోయింది కదా. చూడండి, మహానంది ఇదేనండి. ఈ నందీశ్వరుడే పెరుగుతూ ఉంటారన్నమాట. ఇంకా మా ఫ్యామిలీతో అయితే పిక్స్ తీసుకున్నాను నేను. చూడండి ఎంత పెద్దదో. ఈ నందీశ్వరుడే రంకెలు వేస్తారు అని అంటారు కదా, వినే ఉంటారు మీరు. సో అదే నందీశ్వరుడు మాట యాగంటి దగ్గర ఉంది. ఇంకా అక్కడైతే చాలా అంటే చాలా మంకీస్ ఉన్నాయండి. ఇంకా చూడండి, ఇదేనండి చుట్టుపక్కల ఎంత బాగుందో కదా. ఇంకా లోపల అయితే కొండ లోపల మాట ఇది ఎంట్రీ. ఇది చూడండి, ఆంజనేయ స్వామి లాగా ఉంది కదా ఈ అవతారం. నేను ఆల్రెడీ షార్ట్స్లో పెట్టాను మీకు. ఎంత బాగుంది కదా. కొండల్లో ఆంజనేయ స్వామి రూపం కనపడింది. ఇంకా అలానే కొండల్లో చాలా చల్లగా ఉంది. మేమైతే సమ్మర్ టైంలో వెళ్ళాం కదండి. కొండల్లో అయితే హాట్గా ఉండిద్ది అనుకుంటారు, బట్ ఏంటంటే ఈ టెంపుల్లో చాలా కూల్గానే ఉంది లోపల. టెంపుల్కి వెళ్ళాము కదా, అదిరిపోయిందండి. ఫస్ట్ మనం వెళ్ళగానే శివయ్య దర్శనం అయితే అయ్యిందండి. ఆ కొండల మధ్యలో మనమే అభిషేకం అది చేశారు, పిల్లలతో చేపించారన్నమాట. ఇంకా అటువైపే లోపల వెళ్తుండే ఇంకొక శివయ్య దర్శనం కలిగింది మాకు. ఫోన్లో అయితే అలో చేయలేదండి అక్కడ కూడా కొన్ని టెంపుల్స్ దాంట్లో. సో అందుకని నేను కొన్ని వరకే తీశాను. చాలా అంటే చాలా బాగుంది కదా వీడియో. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.